ప్రేమ. ఈ పదం వింటేనే కొంతమంది ఆనందంతో ఊగిపోతారు, మరికొంతమంది దాని మీద ద్వేషంతో రగిలిపోతారు. నిజానికి ఈ ఇద్దరు మనుషుల్లో ఉన్న భావం సరైనది కాదు. ఎందుకంటే లోకానికి ప్రేమ అన్న విలువైన పదానికి అర్థం తెలియదు. లోకంలో ఉన్నవారు ప్రేమకు ఎన్నో అర్థాలు చెప్పారు. ఒకడేమో ప్రేమ జీవితాన్నిస్తుంది అంటాడు, కానీ జన్మతో జీవితాన్నిచ్చే ప్రేమను అమ్మలో పెట్టింది దేవుడు అంటే మాత్రం నమ్మడు. మరొకడు ప్రేమ ప్రాణం తీస్తుంది అంటాడు, కానీ నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని తీసుకునేంత ప్రేమను ఒకరు చూపారంటే అస్సలు నమ్మడు. ఇంకొకడు ప్రేమ గుడ్డిది అంటాడు, కానీ అంధకారంతో మూలుగుతున్న నీ జీవితానికి వెలుగునిచ్చే ప్రేమను ఒకరు చూపారంటే నమ్మనే నమ్మడు. అంతేకాకుండా ప్రేమ ఓడిపోతుంది అంటాడు, కానీ నిన్ను వెలిగించడానికి తాను ఓడిపోయేంత ప్రేమను ఒకరు చూపించారంటే నమ్మడు. కానీ ఒక్కసారి ప్రేమ గురించి ఆలోచిస్తే ఓ వ్యక్తి తాను ప్రేమించిన వ్యక్తితో ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే నాకు నీకు మధ్య ప్రేముందని చెబుతున్నాడు. అసలు ప్రేమంటే? ప్రేమ అన్న పదానికి నిలువెత్తు స్వరూపం దేవుడు. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. మనకు విలువైన జీవితాన్నిచ్చాడు, అందమైన ప్రకృతినిచ్చాడు, ఎంతో ప్రేమించే అమ్మానాన్నల్నిచ్చాడు. చివరిగా మన ప్రాణాల కోసం తన ప్రాణమైన తన ప్రియకుమారుణ్ణి బలిగా ఇచ్చేశాడు. మన కోసం తన ఆలోచన, మన పాపం తన ఆవేదన, మన మార్పు తన సంతోషం, మన రాక తన నిరీక్షణ. నువ్వు నేను తన తపనగా ఉన్న దేవునిలో ఉన్నది ప్రేమ కాదంటారా? అందుకే ప్రేమ అన్న పదానికి అర్థం దేవుడు. దేవుడు ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్. ప్రేమ అన్న పదానికి నిర్వచనం దైవమైతే మా మధ్య ప్రేమ ఉన్నదని చెప్పుకుంటున్న వారి మధ్య దైవముందా? లోకం చెప్పుకుంటున్న ప్రేమల మధ్య దేవుడున్నాడా? దేవుడు లేని ప్రేమకు అర్థం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరికొకరి మధ్య ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమలో దేవుణ్ణి కలిగి ఉండండి. ఇతరులకు ప్రేమను చూపించండి. ఆ ప్రేమలో దైవత్వాన్ని చూపించండి. ఇట్లు దేవుని ప్రేమతో మీ సహోదరులు.